హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే ఈరోజు బ్లింకిట్కి వెళ్తున్నా. సండే ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాం. ఈరోజు నేను ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుంటున్నా. అదేంటంటే నా వ్యాలెట్లో 1255 రూపీస్ ఉన్నాయి. అయితే 1255 రూపీస్ ఏమన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా పడ్డా కానీ ఇంకేదైనా లేకపోతే లిమిట్ అయిపోయే వరకు చేస్తాను. ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు అవుతుందో చూసి లేకపోతే చెప్పలేము, గంటలు అయిపోతుండొచ్చు, గంటలో ఎవరైనా సిఓడి పెట్టుకుంటే అయిపోతుండొచ్చు, లేకపోతే సాయంత్రం వరకు ఉంటుండొచ్చు. 1255 రూపీస్ ఉంది, ఆ క్యాష్ లిమిట్ ఉంది. ఆ క్యాష్ లిమిట్ వరకు ఉంటా. ఆ క్యాష్ లిమిట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఉంటా. ఓకే, అది ఛాలెంజ్ తీసుకుంటున్నాను నేను. అంటే అది చెప్పలేము, ఎవరైనా 1300 క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని చేతికి క్యాష్ ఇచ్చారనుకోండి, ఇక అంతే, దుకాణం మూసుకోవాల్సిందే. అట్లా అంతవరకు ఉంటా. లేకపోతే ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తా. 1255 రూపీస్ లిమిట్ ఉంది, ఆ లిమిట్ వరకు చేస్తా. ఓకే, అదేదో మీకు చూపిస్తా. మళ్ళీ ఇప్పుడే వచ్చిన స్టోర్కి సెల్ఫీ అడిగితే సెల్ఫీ తీసుకొని స్కాన్ చేసుకొని ఇక స్టార్ట్ చేయడం. ఫస్ట్ ఆర్డరు చూద్దాం. ఈరోజు ఇదొక ఛాలెంజ్ తీసుకుందామని లిమిట్ ఛాలెంజ్ తీసుకున్నా. ఏదో ఒకటి ఉండాలి కదా, లేకపోతే కిక్ ఉండదు అని చెప్పేసి, ఏదైనా రొటీన్గా ఏం బాగుంటుంది అని చెప్పేసి నేనే ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకున్నా. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏం లేకుండే. ఓకే, ఇప్పుడు 1300 అయింది అవైలబుల్ లిమిట్. చూద్దాం. ఇది 5th ఆర్డర్. ఇది ఇప్పటిదాకా అయితే ఏమీ క్యాష్ ఆన్ డెలివరీలు ఏం పడలేదు, అన్నీ పెయిడ్ ఆన్లైన్లో పడ్డాయి. ఇప్పటికీ 1500 అమౌంట్ అయింది. అంటే పెయిడ్ ఆన్లైన్ పెడితే అమౌంట్ పెరుగుతూ వస్తుంటుంది కదా, మనం చేసిన డెలివరీ ఆర్డర్స్ పైసలు. అది 1500 వచ్చింది. 1255 నుంచి 1580 ఏమో 1580 చిల్లర వచ్చింది, అంటే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 10 అవుతుంది. మార్నింగ్ 6:40కి లాగిన్ అయినా, ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పటిదాకైతే ఏం క్యాష్ ఆన్ డెలివరీలు పడ్డాయి కానీ స్కానే చేయించిన. ఇది 6వ ఆర్డర్, ఇది 8th ఆర్డర్. ఇది ఈ విల్లాస్ చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. ఇది 11th ఆర్డర్. 1900 అయిపోయింది పాకెట్ బ్యాలెన్స్. ఇది 17th ఆర్డర్. ఇది 17th ఆర్డర్. ఒక్క సిఓడి ఒక్క క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది 580 రూపీస్. అది పెద్ద ఫరక్ పడ్డది, ఎందుకంటే 2000 దాకా అయిపోయింది లిమిట్ బ్యాలెన్స్. అంత ఏం ఎఫెక్ట్ పడలేదు, ఇంకా ఉంది. 18th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు ఎంత పడ్డా ఏం కాదు, ఎందుకంటే లాగిన్ అవర్స్ అయిపోయింది. లాగిన్ అవర్స్ కంప్లీటెడ్ అయింది. ఇంకా లిఫ్ట్ పని చేస్తలేదు, ఆగిపోయింది అనుకుంటా లిఫ్ట్. ఈరోజు అనుకున్నదే జరిగింది. లాంగ్ పడాలనుకున్నా, లాంగే పడ్డది. ఎందుకంటే సండే టైంలో లాంగ్ పడితే ఆర్డర్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. మిగతా డేస్లలో 6 రూపీస్ 7 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే, ఈ ఆదివారం ఒక్కరోజు 9 రూపాయలు 10 రూపాయలు వస్తుంది. కానీ ఆఫ్టర్నూన్ టైంలో తక్కువ వస్తుంది. ఆదివారం కూడా తక్కువనే వస్తుంది ఆఫ్టర్నూన్ టైంలో. ఇది 20వ ఆర్డర్. ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన. నాకు ఈరోజు అసలు ఒక వింత ఏంటంటే అన్నీ లాంగ్ డిస్టెన్స్నే పడ్డాయి. మొత్తం ఒకటే తక్కువ పడ్డది. అది ఏంది తెలుసా, 1.8 కిలోమీటర్, అదొక్కటే తక్కువ పడ్డది. మిగతా అన్నీ లాంగే పడ్డాయి. నేను అదే కోరుకున్నా, లాంగే కావాలని కోరుకున్నా, లాంగే పడ్డాయి. లాస్ట్ ఆర్డర్ ఇంటికి పోయే దారిలోనే పడ్డది, అందుకనే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకా 22nd ఆర్డర్. ఇది మొత్తం ఎర్నింగ్స్ ఎంతైనా ఏందనేది మీకు స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. ఓకే, పేఅవుట్లోకి వెళ్తే 22 ఆర్డర్స్ నేను చేసిన. అది 22 ఆర్డర్స్, 13.9 లాగిన్ అవర్స్. కిలోమీటర్స్ ఏంటంటే 67.6, అంటే ఇది డబల్. నేను చేసిన ఆర్డర్ అమౌంట్ ఏంటంటే 1237 రూపాయలు, 1237 నేను చేసిన అమౌంట్. అయితే ఆఫర్తో కలుపుకొని 1463, 1463 రూపాయలు.